ఏమిటండి మూడు సరసం? ఇంట్లో మీ ఆవిడతో ఇలాగే ప్రవర్తిస్తారా? అది ముసలి డొక్కు, దాన్ని చూస్తేనే డోక్. అబ్బా, మీరేమైనా పడుచు పిల్లాడా? యూత్, ఫుల్ యూత్. చాలా హుషారుగా ఉన్నారే. మీ భార్య దగ్గర కూడా ఇలాగే ఉంటారా? భార్య ఏంటి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అవునా? బ్రహ్మచారిని. శృంగార పురుషులే. ఏం లాభం, నా యవ్వనం అడవి కాచిన వెన్నెలైంది. మీ భార్య ఏమైంది? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. పుని మీ రెండో భార్య జలుబు చచ్చిపోయింది. మీ మొగుడి పోతే మీ భార్య దగ్గర రగలదో? రగిలి వేస్ట్ కదా. ఏ? మా ఆవిడకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అప్పటి నుంచి మీరు ఇక్కడ తైతక్కలాడుతున్నారని మీ పెళ్ళానికి తెలిస్తే? అసలు అదే కదా నేను ఇక్కడ పంపించింది. దానికి జబ్బు, జబ్బా? మామూలు జబ్బు కాదు, ఎయిడ్స్. ఏంటి? నా కాళ్ళు చేతులు పడిపోయాయా? అవన్నీ పడిపోతాయా? మీ రెండో భార్య చచ్చిపోయిందా? అంటే నేను చచ్చిపోయానా? మిమ్మల్ని ఎక్కడికి పారిపోతున్నారు? లేదా బ్రహ్మచారి నువ్వు యూత్వా? కూర్చుంటే నేనొచ్చి లేపితే గాని లెగలేవు. నువ్వు యూత్వా? ఉచ్చోసుకుంటే రెండు మోకాళ్ళు తడిచిపోతాయి. నువ్వు ఇంట్లో ఏం పీకలేనోడివి, ఇక్కడేం పీకుదామని వచ్చావు? ఎదవేషాలు వేస్తున్నావా? ఎక్కడికి పారిపోతున్నారు? ఇవాళ మీ సంగతి తెలుస్తా. జబ్బంత బరువు వేరమ్మాయి కావాల్సిందా? వదిలేదలేదు. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసిందనుకో లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్, మిమ్మల్ని అడుగుతుంటా. సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలుగు అటాకి తెలుగు మనీకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్. వైట్ బియర్డ్ జనగణమన గీతకర్త. హమే దేర్ బంధు హో. ఆహా, లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? ఒరేయ్ పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస భక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. क्या पद्य है, क्या कविता मालिका है, क्या रसवत्तर है. अच्छा 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 अच्छा, हम रेड से निकल. माजी ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలుమందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన, కూసాలు కదిలిపోయినాయి బాబోయ్. ఏంటి అసలు ఇక్కడ అడిగి తక్కువ వస్తున్నాడు నాయన. మాస్టర్ అయ్యో అమ్మా. ఏ మాస్టారు, నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది. ఆల్రెడీ ఇరిగింది కదా. అయినా మాస్టారు, మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. శభాష్. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన? మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి
ఈ అపార్ట్మెంట్ కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాడు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు. అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నాం. మాజీ మాజీ బాబూజీ పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే, మరి పోర్షన్ ఖాళీగా ఉండదు. మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మన మాస్టర్, మనం తెలుగు వాళ్ళం. మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా, ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. రే, ఆ 4వ అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేట్ 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు. అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా. నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే. ఓకే అయితే 1000 రూపాయలు అద్దె, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5,000 కట్ట. ఓకేనా? ఓకేనా? దారెటు అట్నైనా. ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవడం నీ పొట్టి పెద్దముండవండి. అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. ఈ మిషన్ వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఏ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారి గారు? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా, ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి ఏంట ఈ పరిచయం ఎదురుకోని ఎదురు చెప్తాను రే నీ పని. ఎవరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు, ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. yes it's my decision. actually ఇక్కడ ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చూపెట్టు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీ లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు, కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్, ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కతే అన్నా, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. వస్తాను సార్. బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుజామున 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయనా, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు.
అయ్యో, వస్తాడు. అయ్యో, దిగండి, దిగండి. ఒరే శర్మ పడావు. నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి అలా కూర్చోండి. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అన్నని పిలిచా పిలిచావా? మావయ్య, ఏది వీధిలో అందరినీ? అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా? పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలు. సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? అవును. నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటి ఇలా పడుతున్నావు నాయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే ఆ తీళ్ళలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా?